స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుడా, నీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రార్థన అంతా కూడా నామానికి మహిమకరంగా మాకు దీవెనకరంగా జరిగించమని నీ యొక్క వాక్కుతో మాతో మాట్లాడి దీవించమని యేసే పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 9వ వచనం మూలవాక్యముగా ఈ వాక్యాన్ని చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 9వ వచనం దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయములకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రేమించు వారికి ఏ కార్యములను సిద్ధపరిచారో అవి వారి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు. సో అంటే నీకు అర్థం కాలేదు. ఎవరికి అర్థం కాలేదు? విశ్వాసికి అర్థం కాలేదు. విశ్వాసికి ఏం అర్థం కాలేదు? దేవుడు నీ కొరకు ఏమి సిద్ధపరిచాడో ఆ కార్యాలు నీకు అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు నీ కొరకు ఒక రహస్యమైనటువంటి కార్యము సిద్ధపరిచి ఉన్నాడు. నీ జీవితంలో తన కార్యములు జరిగించడానికి దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహోదరి సహోదరులారా, పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఏంటంటే, ఇక్కడ మొదటి కొరింథీయులకు రాసిన 2వ అధ్యాయము ప్రారంభం నుంచి చూసినట్లయితే నేను వాక్యం చదువుతున్నాను, చదవండి, వినండి, చూడండి. అక్కడ సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించి వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనికి మధ్య నిలవకుందునని నిశ్చయించుకొంటిని. మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతోను మీ యొద్ద ఉంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తిని కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాను. ఇది ఈ లోక జ్ఞానము కాదు, నిరార్థకులై పోవచ్చున్న ఈ లోక అధికార జ్ఞానములు కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైనను జగదుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోక అధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండేలా మహిమ స్వరూపియకు ప్రభువుని సిలువ వేయకపోయిందురు. దేవునికి స్తోత్రం. సృష్టి ప్రారంభం నుంచి కూడా దేవుడు ఏం చేశాడండి? ఒక జ్ఞానాన్ని మరుగు చేశాడు. ఎవరికి మరుగు చేశాడని? అన్యునికి మరుగు చేశాడు, మనకు కాదు. దేవుని యొక్క జ్ఞానము ఈ లోక సంబంధమైనది కాదు. ఇక్కడ పౌలు గారు ఏమన్నాడు అంటే, దేవుని శక్తిని, ఆయన యొక్క జ్ఞానాన్ని, విశ్వాసము దేని ఆధారం చేసుకోకూడదు? మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకూడదు. విశ్వాసము దేని ఆధారం చేసుకోకూడదండి? మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకూడదు. 5వ వాక్యం చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన 2వ అధ్యాయం 5వ వచనంలో విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోవట. సో మన విశ్వాసం దేన్ని ఆధారం చేసుకుంటుంది? మనుషుల ఆలోచనని ఆధారం చేసుకున్నాం అనుకోండి, ఇది జ్ఞానం కాదు, ఇది విశ్వాసం కాదు. మనుషుల యొక్క జ్ఞానం ఏమిటి? వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నువ్వు విశ్వాసాన్ని డెవలప్ చేసుకోవడం కాదు. నువ్వు దేవుడిని యెహోవా ఉత్తముడని రుచి తెలుసుకొని ఆయన్ని మనం ఆరాధించాలి. యెహోవా టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఇస్ గుడ్ అంటే ప్రభు ఉత్తముడు అంటే ఆయన యొక్క మాటలు రుచికరమైనవి, నీ జీవితానికి ఉపయోగకరమైన తెలుసుకొని ఆయన కుమారుడిగా కుమార్తెగా మనము జీవించాలి. మనుషుల జ్ఞానం లోక సంబంధమైనటువంటి
ఒక టీచర్గా పిల్లోడికి ఏం చెప్తారు? లోక సంబంధమైన విషయాలు, భూమికి సంబంధించిన విషయాలు నేర్పుతారు. ఈ భూమి మీద వాళ్ళు ఏ విధంగా డెవలప్ అవ్వాలి, ఏ విధంగా తెలివితేటలు సంపాదించుకోవాలి, ఈ లోక సంబంధమైన తెలివితేటలు నేర్పుతారు. కానీ ఈ జ్ఞానం పర సంబంధమైన జ్ఞానం, అంటే పరలోక సంబంధమైన జ్ఞానం గురించి మనకు నేర్పుతూ ఉన్నది ఇదే అధ్యాయంలో. సో 8వ వచనం చూసినట్లయితే 7 వచనాల్లో దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైనది, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోక అధికారులలో ఎవరికి తెలియదు. యేసు ప్రభుని శిలువ వేసినటువంటి పరిస్థితి తెలియదు, అక్కడటువంటి పాపులు తెలియదు, అధికారులు తెలియదు. ఏ అధికారికి కూడా తెలియకుండా దేవుడు ఈ జ్ఞానాన్ని ఏం చేశాడంటే మరుగుపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున యేసు క్రీస్తు ప్రభువారిలో విశ్వాసం ఉంచి ఆయన కుమారుడు ఈ భూమి మీద పాపులను రక్షించడానికి వచ్చాడని గ్రహించిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దేవుడు ఆ జ్ఞానాన్ని బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు. నీ జీవితం పాపంలో మరిగిపోతుందా? నీ జీవితం పతనమైపోతుందా? నువ్వు పాపంలో తిరుగుతూ త్రాగుతూ లోకానుసారంగా జీవిస్తున్నావా? అసలు ఈ జీవితమే శాశ్వతంగా జీవిస్తున్నప్పుడు దేవుడు నిన్ను దర్శించి నిన్ను పట్టుకొని నీకు ఆయన స్వార్థ చేసి నీకు విశ్వాసమునిచ్చి నీలో ఆయన నీ పాపమంతా కూడా నీలో ఉన్న ప్రత్యేక పాపమును కల్మషమును తన రక్తము చేత కడిగి వేసి నిన్ను శుద్ధినిగా చేసి ఇప్పుడు నీకు ఆ జ్ఞానాన్ని బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ జ్ఞానం ఏంటండి? ఆ జ్ఞానం ఏంటి? సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి వెరితనము, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. దేవునికి స్తోత్రం. ఇట్ ఇస్ ద పవర్. ఏంటంటే దేవుని గురించిన జ్ఞానం మనకు గొప్ప శక్తి అయినది. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు ఆ జ్ఞానాన్ని ఎవరికి బయలుపరిచాడంటే విశ్వాసులైన మన అందరికీ కూడా బయలుపరిచాడు. ఆ జ్ఞానం ఏమిటి అంటే ఈ లోకములో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా చనిపోతాడు, చనిపోయిన వాడు తిరిగి లేస్తానని ఏ అధికారి కూడా మీకు బోధించలేదు, ఏ పుస్తకంలో రాయలేదు. కానీ జీవగ్రంథమైనటువంటి ఈ బైబిల్లో దేవుడు ఆ యొక్క మర్మాన్ని రాసి పెట్టాడు. ఎందుకంటే మనుషుల యొక్క పాపాలను తీసివేయడానికి దేవుని యొక్క కుమారుడే ఈ భూమి మీద లోక రక్షకుడుగా పుడతాడని, ఆయన పాపాలను తీసివేస్తాడని, ఈ పాపాలు లేని వారందరూ కూడా పరలోకములో ప్రవేశిస్తారని యేసు ప్రభువారే ఆ పరలోకానికి మార్గమని దేవుని గ్రంథంలో రాయించాడు. దేవుని స్తోత్రం. ఈ జ్ఞానం నీకు నాకు మనందరికీ కూడా ఏం చేయబడిందండి? తెలియచేయబడింది. మనకు మరుగు చేయబడిందా? తెలియజేయబడిందా? మనకు తెలియచేయబడింది. దేవునికి స్తోత్రం. ఎవరికి మరుగు చేయబడింది? ఈ లోక అధికారులకు మరుగు చేయబడింది. ఏ జ్ఞానము? యేసు ప్రభు మరణించి తిరిగి లేస్తాడని ఆయన మాటలు వాళ్ళు గ్రహించలేకపోయారు, తెలుసుకోలేకపోయారు. అంటే వాళ్ళు పండితులే, చదువులేని వారంటే చదువులేని వారు కాదు, జ్ఞానులకు దేవుడు ఆ విషయాన్ని మరుగు చేసి ఎవరికి? పాపరులకు, తెలివిలేని వారికి, అజ్ఞానులకు ఆ జ్ఞానాన్ని బయలుపరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ జ్ఞానము సంపాదించుకున్న మనము ఈ రోజున దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడిన వారిగా నాకు బిడ్డలారా. ఆ జ్ఞానము ఏం చేసిందంటే మనకు నిరీక్షణ కలుగు చేస్తున్నది. నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడాలి. దేని కొరకు ఎదురు చూడాలి? ఇప్పుడు 10th క్లాస్ అయింది, ఇంటర్మీడియట్ డిగ్రీ అయింది, బీటెక్ అయింది, ఎంటెక్ అయింది, ఎంబీఏ అయింది, ఏం చేస్తే ఉద్యోగం కోసం ఎదురు చూస్తాం. ఆ ఎదురు చూపుని ఏమంటారంటే నిరీక్షణ అంటారు. ఆ నిరీక్షణ, క్రైస్తవుడి నిరీక్షణ ఏంటంటే ఈ లోక సంబంధమైనది కాదు. ఇల్లు కట్టుకుంటాం, మేడ కట్టుకుందాం, ఉద్యోగం చేద్దాం, అదేవిధంగా సుఖంగా జీవితం, ఇది క్రైస్తవుడి యొక్క నిరీక్షణ కాదండి. క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏంటంటే నేను పరిశుద్ధంగా జీవించాలి, నా ప్రభుతో యుగ యుగాలు ఆయన రాజ్యములో నేను రాజ్యం చేయాలి. దేవుని స్తోత్రం. అంటే నీకు భూమి మీద అధికారం లేకపోవచ్చు, కానీ నీ పరిశుద్ధ జీవితమును బట్టి దేవుడు నీకు తీర్పు తీర్చే అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అంటే అధికారం లేని వాడికి అధికారం ఎక్కడ దొరుకుతుంది? దేవుడి దగ్గర దొరుకుతుంది. ఆయన అధిపతులను సింహాసనములను పడదోసి దీనులను లేవనెత్తుతాడని
లోకాసు వార్తలు మనం చదువుతున్న మొదటి అధ్యాయం. అధికారులందరూ కూడా పడపోస్తారు. దీనులను పెంట కుప్ప మీద నుండి దేవుడు లేవనెత్తుతాడు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన యొక్క జీవితము ఒకప్పుడు పాపంలో, పేదరికంలో, సమాజానికి మనం ఎలా ఉన్నామంటే అంటరాని వారిగా ఉన్నాం. అలాంటి వారిని దేవుడు ఏం చేశారంటే సమాజంలో నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని నేను అనాథులుగా విడువను అన్నాడు. మిమ్మల్ని నేను అనాథులుగా విడువను, ఆదరణకర్తని మీ యొద్దకు పంపిస్తాను. నేను తండ్రి ఇంటికి వెళ్తున్నాను, నేను తండ్రి ఇంటికి వెళ్తున్నాను. సో మిమ్మల్ని కూడా నేను అక్కడికి తీసుకువెళ్ళడానికి మరలా వస్తాను. మన సిద్ధపాటు, మన దిద్దుపాటు, మన నిరీక్షణ, మనకు తెలియజేయబడినది మర్మము ఏమిటంటే యేసు ప్రభువారు మరలా రాబోతూ ఉన్నాడు. సో ఈ నిరీక్షణ ఏంటంటే సిద్ధపాటు. సో ఇప్పుడు మన జ్ఞానం, సో ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే మనకి తెలియచేశాడు. ఆ జ్ఞానాన్ని క్రీస్తు వచ్చి జ్ఞానాన్ని తెలియచేసి దినదినం కూడా మనము ఆ జ్ఞానములు ఎదగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన వాక్యంలో ఈ యొక్క మొదటి కొద్ది రాసిన మొదటి అధ్యాయం 26వ వచనం చూడండి. సహోదరులారా, మొదటి కొద్ది రాసిన మొదటి అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపబడకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ కేటగిరీస్ లో ఏ కేటగిరీలో నుంచి దేవుడు నిన్ను పిలిచాడో అది నీకు మాత్రమే తెలుసు. నిన్ను ఏ స్థితిలో దేవుడు పిలిచాడో చూడండి. నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఆ ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఏర్పాటు చేసుకున్నాడు? ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే రాజులను, అధికారులు ఎన్నుకోలేదు, ఆయన జ్ఞానులను ఎన్నుకోలేదు, బలవంతులు ఎన్నుకోలేదు, ఏర్పరచబడిన వారిని ఎన్నుకోలేదు, ధృవీకరింపబడిన వారిని ఎన్నుకున్నాడు. నీచులైన వారిని పౌలు గారు అంటాడు, ఈ లోకానికి ఎలా ఉన్నానంటాడు, మురికిగా ఉన్నా, పెంట కుప్పగా ఉన్నానంటాడు పౌలు గారు. భయంకరమైన మాటలు, బాధకరమైన విషయం మాట్లాడతారు. ప్రియమైన పిల్లలారా, మనం నీతి అని ఏదనుకుంటున్నామో అది దేవుని దృష్టిలో నీతి కాదు. కాబట్టి ఈ రోజున దేవుడు ఆ మర్మాన్ని నీకు బయలుపరుస్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు తన ప్రేమించు వారికి ఈ యొక్క మర్మం ఎవరు బయలుపరిచాడు? నీకు బయలుపరిచి దేవుడు తన ప్రేమించు వారికి ఏవో సిద్ధపరిచినవి వారి కంటికి కనపడలేదు. చూడండి, 2 తిమోతి రాసిన లేఖ 3వ అధ్యాయం 14వ వచనం. 2 తిమోతి 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు ఏ వాక్యాన్ని అయితే నేర్చుకున్నావో దాని యందు నువ్వు నిలకడగా ఉండాలి. అంటే నేర్చుకున్నటువంటి వాక్యం నుంచి మనం తొలగిపోవడానికి వీల్లేదు. సో నువ్వు ఇది సత్యం అని తెలుసుకున్నావు కాబట్టి ఆ సత్యములో నువ్వు నిలబడాలి. క్రీస్తు యేసును ఉంచవలసిన విశ్వాసం ద్వారా, అంటే ఆ విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం పొందుకున్నావు కాబట్టి బాల్యం నుంచి
పరిశుద్ధ లేఖనాల ద్వారా తెలుసుకున్న విషయాలన్నీ కూడా నువ్వు ఎవరి వల్ల నేర్చుకుంటావో అవన్నీ కూడా రూఢి అని తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండు. పిల్లలకి డిసిప్లిన్ నేర్పిస్తా ఉంటారు టీచర్. నువ్వు మాట్లాడద్దు, కీప్ ద ఫిగర్ ఆఫ్ ద సిట్, స్టాండ్, గో, కమ్ చెప్పినప్పుడు పిల్లోడు అవే చేస్తాడు చేయండి. పిల్లోడు మాట్లాడద్దంటే మాట్లాడు. తల్లిదండ్రులు భయపడ, టీచర్ భయపడవాడు. టీచర్ అంటే చిన్నప్పుడు చాలా భయపడతాడు. సో ఆ చిన్నప్పుడు ఆ భయం వల్ల ఏం చేస్తాడంటే చెప్పిన మాట అంతా కూడా ఇప్పుడు దైవభక్తి విషయంలో మనం కూడా ఎలా ఉన్నామంటే చిన్న పిల్లలు లేకున్నాం. దేవుని మనం ఎవరండి? ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్నవాడు ఆయన. సంకరెత్తుకుని ఎత్తుకునేది ఆయన. ముదిమి అంటే ముసలితనం, ఓల్డ్ ఏజ్. ఆ వయసు వరకు కూడా దేవుడు మళ్ళీ ఎత్తుకుంటాడు అన్ని ఆయన. ఎందుకంటే మనం నడిపిస్తాడు. కాబట్టి ఈ రోజున ఆ విషయంలో మనము తను ఎవరికైతే ప్రేమించారో వారందరి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన విషయాలు కొన్ని వారికి కనపడలేదు. సో రోమిలి రాసిన 8వ అధ్యాయం వచ్చినాయమంటారు. చూడండి, రోమిలి రాసిన 8వ అధ్యాయం 28 వచ్చిన 8:28. రోమిలి రాసిన 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. దేవుని స్తోత్రం. దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. అంటే ఇప్పుడు దేవుడిని పిలిచాడా పిలవలేదా? పిలిచాడు కాబట్టి ఆ మర్మాన్ని నీకు రివీల్ చేశాడు, నీకు తెలియజేశాడు దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నవి. దేవుని స్తోత్రాలు. నీకు జరగట్లేదని ఆలోచిస్తున్నావేమో, అన్నిటికీ కూడా మొదటిపాటి కాలం ఉందని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి నీ నిరీక్షణ ఎలా ఉండాలంటే బలంగా ఉండాలి. నీ నిరీక్షణ ఎలా ఉండాలి? బలంగా ఉండడానికి. దేవుని బిడ్డలారా, ఎప్పుడు కొడుకు బలహీన అవడానికి వీలేదు. ఎందుకంటే నువ్వు ఆయన ప్రేమించావు కాబట్టి నీ ఎలాగైనా కార్యం జరిగిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఆ సమయంలో దేవుడు నీలో కార్యం జరిగిస్తాడు. నిరీక్షణతో ఉండాలి. ఉద్యోగం చూస్తున్నావా? ఉద్యోగం దేవుడు ఇస్తాడు. నువ్వు సిద్ధపడు. ఆర్థిక వనరులు లేవా? దేవుడికి ప్రార్థన చేయి. దేవుడు ఆర్థిక వనరులు సమకూరుస్తాడు. లేదు అని వెంటపడ. అన్ని ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఏమీ లేని మనుషులు అయితే బాధపడే కంటే ఏమీ లేని మనుషులు అయితే నా దగ్గర ఉన్నా కానీ లేవంటాడు. దేవుడు దగ్గరికి వస్తే ఆయన లేవంటే ఆకాశపు వాక్యం చెప్పి పట్టజాలంత ఇస్తారని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు కదా హగ్గయిలో. సో దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలారా, అలాగే సామెతల గ్రంథంలో కూడా దేవాక్యాన్ని మనం చూస్తాం. సామెతలు 31వ అధ్యాయం 19వ వచనంలో దేవునికి భయభక్తులు గల వారి కొరకు దేవుడు దాచించిన మేలు ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. ఎందుకంటే దేవుని భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు నీ కొరకు ఆయన దాచి ఉంచాడు. ఆయన ఏమి దాచి ఉంచాడంటే నీకు మేలు చేయాలని, నీకున్న కీడంతా కూడా కలిగించాలని, నీకున్న బాధలు తీసివేయాలని, గొప్ప కార్యాలు నీలో నీ కుటుంబంలో జరిగించాలని దేవుడు నీ కొరకు మేలును దాచి ఉంచాడు. కాబట్టి ఎవరి కొరకు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారి కొరకు. దేవుని యందు భయం ఉండాలి, భక్తి ఉండాలి. అప్పుడు దేవుడు దాచి ఇచ్చిన మేలు నీ కొరకు బయలుపరుస్తూ ఉంటాడు. ఈ సహోదరులారా, ఎందుకంటే ఈ శోధన కాలంలో మీరు సహించండి, మీకు జీవకరీతం ఇస్తానంటున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క శోధనను సహించిన వారి కొరకు దేవుడు ఆ జీవ కిరీటాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తాను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన ప్రకారం జీవ కిరీటము పొందును. అంటే శోధన సహించువాడు ధన్యుడు. ప్రభు ఎవరైతే ఏర్పాటు చేశాడు వాడికి ఏమి ఇస్తాడు? జీవ కిరీటం ఇస్తాడు.
మరి దేవుడు మరి దావీదుతో వాగ్దానం చేశాడు. తన కొడుకుతో ఏమన్నాడు? నేను దావీదుతో చేసిన వాగ్దానమును నీ తరపున దాన్ని స్థిరపరిచెదను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సొలొమోను జీవితంలో తన తండ్రితో చేసిన వాగ్దానము సొలొమోను జీవితంలో దేవుడు జరిగించాడు. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులుగా నీకు దేవుని యందు ఉన్న భయభక్తులు నీ కుమారుని చేత, నీ కుమారుని జీవితంలో, నీ కుమార్తె జీవితంలో ఏ దేవుడు ఆ వాగ్దానాన్ని, ఆ నిబంధనను స్థిరపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు గొప్పగా చదువుకోలేదు, కానీ నువ్వు చదువు కోసం ప్రార్థన చేసినప్పుడు దాన్ని నీ కుమారుని జీవితంలో దేవుడు స్థిరపరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఇల్లు కట్టలేదు, నువ్వు ప్రార్థన చేశావు, దాన్ని నీ కుమారుని ద్వారా కట్టిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు లేదని బాధపడుతున్నావేమో, శ్రమను పట్టుకోలేని మునిగిపోతున్నావేమో, దేవుడు ఒక దిక్కు నుంచి కాకపోతే ఇంకొక దిక్కు నుంచి సహాయం చేస్తున్నాడు. దేవుడు ఎస్తేరుకి సహాయం చేసిన దేవుడు, మొద్దికై సహాయం చేసిన దేవుడు మన జీవితంలో వాళ్ళు సహాయం చేయండి. వాళ్ళు మహా గొప్ప శ్రమలలో ఉన్నారు, నోరు తెరిచితే చెప్పేస్తారు. అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న మొద్దికై రాజు గారి సమక్షం నిలబడి, రాణిగా ఉన్న నువ్వు ఎస్తేరు నీ ప్రజల్ని మర్చిపోయి నీ సొంతం కోరుకుంటున్నావేమో, ఒక్కసారి ఆలోచించాను. ఆ మాటలు కదిలించారు. ఉపవాసముడి వీళ్ళందరూ ప్రార్థన చేయండి. వాళ్ళందరూ ఉపవాసముడి ప్రార్థన చేస్తే దేవుడు ఇశ్రాయేలు పక్షాన, ఎస్తేరు పక్షాన, మొర్దెకై యూదులకి విడుదల కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులుగా మనం బిడ్డని ఉన్నతమైన స్థానంలో చూడాలని ఎంతో ఆశపడతాం. కానీ ఈ రోజు నువ్వు చేయాల్సింది ఏంటి? దేవుడిని నీ బిడ్డల కొరకు, నీ బిడ్డలను ఆ స్థానంలో ఉంచమని దేవుడితో నువ్వు నిబంధన చేయాలి. నీ యొక్క భయభక్తుల చేత, నీ విశ్వాసం చేత దేవుడు నీ జీవితంలో, నీ కుమారుని జీవితంలో గొప్ప కార్యములు జరిగించాలని దేవుడి దగ్గర ఉపవాసాలు మనం గోచారానికి పెట్టారా. అలాగే మనము, ఎందుకంటే ఈ విశ్వాస జీవితంలో ఓడిపోవడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. దేవుడు తను ప్రేమించిన వారికి దాచిపెట్టాడు. ఆ మేలు నీకు కనిపించలేదు, కానీ నీ రానున్న తరములో నీ సంతానాన్ని దేవుడు రిలీవ్ చేస్తూ ఉన్నాడు. వారికి చెవికి వినపడలేదంట, వాళ్ళ హృదయానికి గోచరం కాలేదు. ఈ రోజున మరి మనమందరం కూడా మన పిల్లలు వినేవారిగా, ఆ మాటలు నేర్చుకునేవారిగా మనము వారిని ప్రార్థనలో నడిపించాలి. నేను బిడ్డలారా, ఈ విధంగా దేవునితో మనము నిబంధన చేసుకోవాలి. అందుకే మత్తయి సువార్త 20వ అధ్యాయం 23వ వచనం, అంటే ఆ పాత్రలోనిది, ఇక్కడ శ్రమల పాత్ర గురించి యేసు ప్రభువారు చెప్తూ ఉన్నారు. ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. ఎందుకంటే జబరాయి కుమారుని దగ్గర చేసి, అయ్యా నా కుమారుని కుడి చేతి పక్కన ఎడమ చేతి పక్కన కూర్చోబెట్టుకొని అంటే అడుగుతుంటే, ఇది అమ్మా నా చేతులు లేదు, నా తండ్రి ఎవరినైతే సిద్ధపరిచాడో, ఏర్పాటు చేశారో అది వారి తరమే అవుతుంది, కానీ నా తరము కాదు అని చెప్పేసి యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్నామంటే ఇది దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. ఇది ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం అందరం కూడా కూర్చున్నాం. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 25:34 వచనం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. 25:34. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని తన తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు
ఓకే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి. దేవుడు పిలుస్తున్నాడు. అంటే దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడా లేదండి? పిలువబడిన వారు అనేకులు. చాలా మంది సువార్తని వింటారు, చాలా మంది యేసుప్రభువుని తెలుసుకుంటారు, కానీ మందిరానికి రారు, ఆయన ఆరాధించు. వీళ్ళు పిలువబడిన వాళ్ళ ఏర్పాటు చేసుకోబడిన వారా? పిలువబడిన వారు. ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎవరు? ఆయన మందిరములో ఉన్నవారు. దేవుని స్తోత్రం. ఆయన పని చేస్తున్నవారు, ఆయన మాటలు వింటున్నవారు, వీళ్ళు ఏర్పాటు చేసుకున్నవారు. మెనీ ఆర్ కాల్డ్ బట్ few are chosen. నువ్వు ఏర్పాటు చేసిన గుంపులో ఉండాలి, పిలువబడిన గుంపులో కాదు. ఏర్పాటు చేసిన గుంపులో ఉన్నవారు సెలెక్టెడ్ పీపుల్, చోసెన్ పీపుల్. చాలా మంది సెలెక్ట్ చేశారు, చోసెన్ చేసుకున్నాడు, మనం చూస్ చేసుకున్నాడు. కొట్టుకెళ్తే, షాపింగ్కి వెళ్తే చాలా వస్తువులు కనపడతాయి, అన్ని కొనాలనిపిస్తుంది. ఒక 4-5 రకాలు సెలెక్ట్ చేస్తాం. కౌంటరింగ్ వచ్చినంత ఒకటో రెండో తీసుకుంటాం. అది దేవుడు ఏర్పాటు చేసుకోవడం అంటే ఏంటండి? ఏదైతే నువ్వు తీసుకుంటున్నావు, ఏదైతే కొంటున్నావు, ఆ విధంగా దేవుడు తన యొక్క రక్తము చేత వెలనిచ్చి నిన్ను నన్ను కొని ఉన్నాడు. మిమ్మల్ని వెలనిచ్చి కొని ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే నువ్వు ఏర్పాటు చేసుకున్న వాడివా, పిలువబడిన వాడివా? ఏర్పాటు చేసుకున్నవాడు. దేవుని స్తోత్రం. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఇప్పుడు మీరు, మీ పిల్లలు అందరూ కూడా రండి, రండి స్వతంత్రించుకోండి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు మందిరానికి వెళ్తే నీ పిల్లలు వస్తారు. నీ పిల్లలు వస్తే వాళ్ళు, నువ్వు, అందరూ కలిసి నీ కుటుంబం అంతా కూడా పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏం మన కొరకు దాచి ఉంచాడండి? పరలోకాన్ని మన కొరకు దాచి ఉంచాడు. ఇవి వారికి అర్థం కాలేదు, వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళు చూడలేదు, దాన్ని తెలుసుకోలేకపోయారు. ఈ రోజున దేవుడు నీతో బయలుపరుస్తున్నాడు. ఆయన యొక్క దర్శనం ద్వారా నీకు చూపిస్తున్నాడు. కాబట్టి దాన్ని స్వతంత్రించుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా తండ్రి చేత ఏర్పాటు చేసుకోబడిన వారులారా మీరు రండి, సిద్ధపరచబడిన వారులారా రండి, ఆ ఆశీర్వాదం పొందుకోండి, పరలోకానికి వారసులవ్వండి అని దేవుడి రోజున మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏ విషయంలో మనం తప్పిపోతున్నామో ఆ విషయాన్ని సరి చేసుకుందాం. ఎక్కడ మునిగిపోతున్నామో అక్కడే ధైర్యంగా నిలబడాలి. శోధన సహించేవాడు ధన్యుడు. కాబట్టి వాడికి నేను ఆ తండ్రి చేత ఏర్పాటు చేసుకున్న వారందరికీ కూడా జీవ కిరీటం ఇస్తానన్నాడు. కాబట్టి ఆ కిరీటం పొందుకోవాలంటే, ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే మన యొక్క భక్తి విషయంలో మనం నిలకడగా ఉండాలని వాక్యం హెచ్చరిస్తున్నది. కాబట్టి వాక్యం పట్టుదల కలిగి నిలకడ కలిగి దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా నిలబడతాం. దేవుడి మనలను, మన కుటుంబాలను దేవుడి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.